హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉల్లిపాయలు టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు పావు కిలో ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. ఒక 3 పెద్ద ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోండి. పసుపు చిటికెడు, వెల్లుల్లిపాయలు ఒక 7-8 తీసుకోండి. ఎండుమిర్చి ఒక 10-15 తీసుకోండి. ఆయిల్ మనకి చట్నీకి సరిపడా తీసుకోండి. కరివేపాకు కొద్దిగా, పోపు దినుసులు ఒక స్పూను, ఎండుమిర్చి ఒక 2 పోపుకు తీసుకోండి. జీలకర్ర ఒక స్పూను, మెంతులు కొద్దిగా తీసుకోండి. ముందుగా మనం ప్యాన్లో ఆయిల్ వేసిన తర్వాత దాంట్లో ఎండుమిర్చి దోరగా వేయించుకోండి. ఒక 2 నిమిషాల పాటు వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని దీంట్లో వేయించుకోండి. ఒక 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలాగే కరివేపాకు, టమాటా మనం ముందుగా కొద్దిగా వేయించుకొని కొద్దిగా వేగిన తర్వాత ఆయిల్లో ముందుగా కొద్దిగా పసుపు వేసుకోండి. మనం టమాటాలన్నిటిని కూడా దీంట్లో మరికొన్ని కూడా వేసుకొని అన్నిటినీ దీన్ని వాటర్ అంతా ఇంకేంత వరకు కూడా ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. దీంట్లోనే సరిపడ ఉప్పు కూడా వేసుకోండి. చూసారు కదా, ఇలా మనకి దగ్గర పడుతూ ఉంటుంది. వాటర్ అంతా వినికిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లో ఈ మిశ్రమాన్ని అంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని కొద్దిగా కచ్చపచ్చగా పట్టుకొని వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని దీంట్లో పోపు దినుసులు, ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు ఇలా పోపు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఈ చట్నీలో మనం ఈ పోపుని వేసుకుంటే ఎంతో రుచికరమైన ఉల్లిపాయలు టమాటా పచ్చడి మనకి రెడీ అయినట్టే. ఈ రెసిపీ మనకి చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో కానీ రోటీలో కానీ చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు.